ద్రవిడ పార్టీల కోటను బద్దలు కొట్టి తమిళ రాజకీయాల్లో సంచలనాలను రేకెత్తించిన తలపతి విజయ్ అధికార పీఠానికి కొద్ది అడుగుల దూరంలో నిలబడిపోయాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఇతర రాజకీయ పార్టీలు గవర్నర్ రాజకీయాల్లో జూనియర్ అయిన విజయ్తో దోబూచులాడుతున్నారు. అయితే అందరికంటే ముందుగా ఓ అడుగు వేసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తమ పార్టీ తరపున గెలిచిన 5గురితో విజయ్కు మద్దతు పలికారు. తదుపరి మద్దతు ఇస్తామన్న డిఎంకే, వామపక్షాలు, ముస్లిం లీగ్, వీకేసీ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే వ్యూహాల్లో భాగస్వాములై విజయ్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక దశలో డిఎంకే, అన్నా డిఎంకే కలిసి పోస్ట్ పోలింగ్ అలయన్స్తో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే డిఎంకే నేత స్టాలిన్ సీఎంగా విజయ్కి అవకాశం ఇవ్వాలని గవర్నర్కు విజ్ఞప్తి చేస్తూ హుందాగా వ్యవహరించారు. మరోవైపు ప్రజల్లోనూ ప్రజాస్వామ్యవాదుల్లోనూ గవర్నర్ తీరు పట్ల అసహనం, తలపతి విజయ్పై సానుభూతి పవనాలు వెల్లువెత్తాయి. విజయ్ను ఒంటరిని చేసి సీనియర్లందరూ, మీడియాలోని ఒక వర్గం బాగా ఇబ్బంది పెడుతుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడే స్టాలిన్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ అన్నా డిఎంకేని అధికారంలో భాగస్వామ్యం కాకూడదన్న ఆలోచనతో తమ మిత్రపక్షాలకు పరోక్షంగా బయట నుంచి విజయ్కు మద్దతు ఇవ్వాలని సలహాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వీసీకే అధినేత ఎంపీ పెరుమాళ్ మంత్రి పదవులపై చర్చలు జరుగుతూనే తమ పార్టీకి డిప్యూటీ సీఎంతో పాటు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వాలని కాలయాపన చేయటం, దానికి విజయ్ అంగీకరించడంతో మద్దతు ప్రకటించినట్టు తెలుస్తుంది. దీంతో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్కు ప్రస్తుతం ఉన్న అడ్డంకులు తొలగినట్లు భావిస్తున్నారు. మరోవైపు అన్నా డిఎంకేలో ముసలం పుట్టింది. తొలుత మాజీ సీఎం పళనిస్వామి విజయ్కు మద్దతు ఇవ్వడానికి చర్చించగా సీనియర్లు తిరస్కరించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న ఎమ్మెల్యేల్లో అన్నాడీఎంకే సీనియర్ నేత షణ్ముగం నేతృత్వంలో సుమారు 25 మంది చీలిక దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ ఇలా ఉండగా అనుభవ రాహిత్యం, సీనియర్లు లేకపోవడంతో ఒక దశలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విజయ్కు మద్దతు కోసం ఇతర రాజకీయ పక్షాలతో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ కొలిక్కి వచ్చి సోమవారం నాటికి తమిళ ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. தளபதி